ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సంబంధించి ఒక కార్యవర్గం అయితే ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి అలాగే ఇప్పుడు ఏదైతే దామగుండంలో నేవీ రాడార్‌కి సంబంధించి నిన్న శంకుస్థాపన కూడా జరిగింది. అయితే దాని మీద మాట్లాడడానికి అయితే ముందు ముందు బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న పనులను దాంట్లో ఉండే తప్పొప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపే విధంగా వారు ముందుకు వెళ్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఇంకా ముందు ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నేత. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మూసీ ప్రాజెక్టు మీద ఇప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు కేటీఆర్ సమక్షంలో. ముందు ముందు ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది? అలాగే నేవీ రాడార్ సంబంధించి దామగుండంలో ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఎంతోమంది పర్యావరణవేత్తలు కూడా పర్యావరణ ప్రేమికులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వద్దు వద్దు అని అంటే దానికి వినకుండా కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నాయి అనుకోవచ్చా? ప్రజల్ని హింసించేటువంటిది ఏది కూడా అభివృద్ధి కాదు. ప్రజల్ని ఏడిపించేటువంటి వాడు ఎవడు కూడా నాయకుడు కాలేడు. నాగరికత అనేది నదుల వెంబడే నిర్మాణమైంది మన దేశంలో. మూసి వెంబడి దశాబ్దాల క్రితమే ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ప్రభుత్వ పర్మిషన్లతో నిర్మాణం చేసుకున్నారు. ఒక్కొక్క ల్యాండు 10 సార్లు 20 సార్లు రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టింది. అటువంటి నిర్మాణాలను ఈరోజు వచ్చి మేము కూల్స్తామంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కాబట్టి, తెలంగాణ ఆత్మ కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు హక్కున చేర్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ముందు ఉండి పోరాటం చేస్తుంది. దానికోసమే ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కేటీఆర్ గారు సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది ఒకటి. రెండవది, దామగుండం సంబంధించి జాతి ప్రయోజనాల దృష్ట్యా, దేశ రక్షణ దృష్ట్యా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. ఆ విషయంలో అది భూములు ఇవ్వడంలో కానీ ఇంకేదైనా నిర్మాణం చేయడంలో కానీ బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. హైదరాబాద్ ఈజ్ ఏ హబ్ ఫర్ డిఫెన్స్ కంపెనీస్, డిఫెన్స్ ప్రొడక్షన్. కానీ ఈ దామగుండం ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంత ప్రజలకు, అక్కడటువంటి అటవీ సంపదకు, అక్కడటువంటి అటవీ జంతువులకు, అక్కడటువంటి పర్యావరణానికి ముప్పు ఉన్నది, ప్రమాదం ఉన్నది అని చెప్పేసి అనేక పరిశోధనలు, అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా భూములు ఇవ్వడాన్ని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. అంతే తప్ప ఇంకోటి కాదు. మరి గతంలో కూడా ఎప్పుడైనా డిఫెన్స్కి సంబంధించి ఏవైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ముందుండి నడిపించింది. కానీ ఈరోజు ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది ఉన్నదన్నప్పుడు తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిసి ఆ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలా, ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్. అయితే ఏదైతే ఇప్పుడు తాజాగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, లేకపోతే గురుకుల సిస్టమ్ కావచ్చు, దీన్ని కొత్తగా ప్రారంభించడం కూడా జరిగింది. ఏదైతే శంకుస్థాపన జరిగింది ఆ టైప్ బిల్డింగ్స్కి, మరి దీని మీద మీరేమంటారు? మరి ఉన్న గురుకులాలను పరిస్థితి ఏంటి? నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కట్టుకో, ఇంకేమైనా నిర్మాణాలను చేసుకో, దాన్ని మేము వ్యతిరేకించాం. కానీ ఉన్న స్కూల్ అని ఎందుకు మూసేస్తున్నావు? గురుకుల పాఠశాలలు సక్సెస్ఫుల్ స్కూల్స్ అవి. ప్రతి నియోజకవర్గానికి ఒక పాఠశాల నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. 119 గురుకుల పాఠశాలలు ఉంటే ఈరోజు గురుకుల పాఠశాలలకు అద్దె చెల్లించడం లేదని చెప్పేసి ఈరోజు మూతపడుతున్నాయి స్కూల్స్, తాళాలు పడుతున్నాయి. తాళాలు పడుతున్నది కేవలం గురుకులాలకు మాత్రమే కాదు, తాళాలు పడుతున్నది పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు తాళాలు పడుతున్నది. తెలంగాణ ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలకు తాళాలు పడుతున్నది. తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు తాళాలు పడుతున్నది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి ఈ వాస్తవాన్ని గుర్తిస్తే బాగుంటుంది. ప్రభుత్వం 10 నెలలు కూడా కాలే, అప్పటికే కనీసం ప్రభుత్వ భవనాలకు అద్దె చెల్లించే పరిస్థితి కూడా లేదా, స్కూళ్ళకు అద్దె చెల్లించే పరిస్థితి కూడా లేదా. అంత దయనీయమైనటువంటి పరిపాలన. మీరు అంత చేతగానప్పుడు మరి దిగిపోతే బాగుంటుంది కదా. మాకు చేత కాదంటే మిగతా వాళ్ళు చేతనైన వాళ్ళే పరిపాలన చేస్తారు. నడిపించగలిగే శక్తి ఉన్నటువంటి వాడే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. మరి మీరెందుకు? ఇక చాలా దురదృష్టకరం ఇది. అయితే ఇంకా ముందు ఒకవేళ ఈ గురుకుల వ్యవస్థ కావచ్చు, అయితే తాజాగా చూసుకుంటే అటు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఇటీవల ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీల యాజమాన్యం చైతన్య సంబంధించి వాటి మీద ఇన్స్పెక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ గురుకులాల పరిస్థితి అంత నీట్గా ఉందా అంటే ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం లేదంటారా? గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా
ఈరోజు హాస్పిటల్లో పాలవుతున్నారు విద్యార్థులు, కొంతమంది విద్యార్థులు చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత లేకుండా వివరిస్తుందండి. గురుకులాలు మూతపడాలి అనేటువంటి ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్న దగ్గరుండి దీన్ని అందరం కూడా వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే గురుకులాలు పేద విద్యార్థులకు ఒక భరోసాని ఇస్తున్నాయి. భరోసా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాటిని మేము మూసేస్తాము, వాటిని తొలగిస్తాము, ఏదో రకంగా చేస్తాము అనే కుట్ర ఇది కరెక్ట్ కాదు. దీన్ని తప్పకుండా వ్యతిరేకించాల్సిందే. థ్యాంక్ యూ. రైట్, ఇది ఏదైతే ఏనుగుల రాకేష్ రెడ్డి గారు చెప్తున్న విధంగా, ఎందుకంటే గురుకులాల ప్రయోజనాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి తప్ప సొంత ప్రయోజనాలు కాకుండా వెళ్ళకూడదు. అలాగే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ.